జర్వేరీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఎన్నికలంటే ఉలికిపాటు ఎందుకు బోసన్నా అంటున్న తెలుగు తమ్ముళ్ళు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎన్నికలకు మేము సిద్ధం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరగాలి. బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ ఎన్నికల అంశంపై టీడీపీ నాయకుల ప్రెస్ మీట్. చిత్తూరు జిల్లా పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ ఎన్నికలంటే ఉలికిపాటు ఎందుకు బోసన్నా అంటూ పలమనేరు టీడీపీ నాయకులు ప్రశ్నించారు. 2 రోజులుగా సూపర్ బజార్ ఎన్నికల అంశంపై పలువురికి వాయిస్ మెసేజ్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు నాగరాజు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాజాపీర్, మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ గౌడ్లు ప్రసంగించారు. ఇప్పుడు ఈ ఒక్క నెలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి 1986 నుండి 1975లో ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారము సూపర్ బజార్ ఓపెన్ అయితే 1986 నుంచి పలమనేరు పట్టణానికి చెందిన ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన ప్రస్తుత వైసీపీ నాయకులు. ఆయన ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకటే ఈ 15 రోజులుగా ఆయన నిద్ర పట్టినట్లేదు. ఎన్నికలు ఒకే పని తప్పిస్తున్నారు. ఆయనకి ఎందుకు ఉలికిపాటో ఏమో అర్థం కావట్లేదు. 2011లో పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూపర్ బజార్కి ఎన్నికలు జరిగితే 5 సంవత్సరాలకు ఒక్కసారి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరిగేది. దాంట్లో 2016లో మీ పదవి పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల పార్టీలు మారుతూ ఆయన ఒక తెలుగుదేశం మద్దతుదారుగా ఉంటే కూడా మేము ఎన్నికలు జరిపిస్తే కూడా ఇప్పుడు ఆయన ఎన్నికలు జరిపించకుండా అడ్డదారిలో చైర్మన్ కావాలన్నదే బోసన్న గారి యొక్క ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆయన ఏదో స్టే తెచ్చుకుంటే ఆగస్టు 4 ఇంకా ఉన్నది. రాష్ట్రం మొత్తం పాలసీలు ఎవరైతే నామినేట్ పోస్టుల్లో ఉంటారో వాళ్ళు ప్రభుత్వాలు మారినాక రాజీనామా చేస్తారు. ఈయన రిజల్ట్ వచ్చి మరుసటి రోజే ఇంకా రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉండేది. ఎందుకంటే ఇందాక మా సోదరులు చెప్పినట్లు తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నట్ల ఆ మాలికలు కానీ లేదా ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న ఆ రక్త భాండాగారాలు కానీ ఆ విధంగా పలమనేరు సూపర్ బజార్లు ఏమైనా ఉన్నారా? మా మీడియా సోదరులు కూడా చెప్తారన్నా సూపర్ బజార్ గురించి మీకు ఎందుకు మాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ సూపర్ బజార్ పైన ఎటువంటి దృష్టి లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. ఈయన ఎవరైతే ఉన్నారో బోసన్న గారు ఈ 15 రోజులు ఇంకా ఆయనకి నిద్ర పట్టకుండా గతంలో పొడిగిచ్చేదానికి అమరన్న వాళ్ళంతా ఉంటే ఈ బోసన్న ఉంటే బాగుంటుందని పొడిగిచ్చి మీరు గత ఎమ్మెల్యేకి పొడిగించుకునేదానికి మీరు మంచి ఆమ్యామేలు చెల్లించుకుంటూ పొడిగించుకొని ఈరోజు పదవి పొందనే ఉద్దేశంతో మీరు ఈరోజు ఆయన నోటికి ఏదొస్తే అది ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ఈరోజు నాకు కూడా తెల్లారు వచ్చింది ఎన్నికలు జరగాలంటే ఒకటిలో కానీ ఆ నొక్కుడు తొక్కుడు అవంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పలమనేరు శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు చూసుకుంటారు. మీరు దాంట్లో ఏ మతలబు ఉందని మీరు దాన్ని వదిలిపెట్టకుండా దాంట్లో మతలబు ఉందో మీరు దాన్ని బట్టి వేలాడుతున్నారు. మాకైతే అర్థం కాలేదు. కనీసం ఆ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సూపర్ బజార్ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలుగా చేసింది బోసన్న గారు కాదా? ఈరోజు క్యాష్ కడితే 2% నుంచి 3% ఒక కమిషన్ వస్తుంది. అవి ఏమైనా లెక్కలు చెప్తారు. మీరు కూడా మహాజన సభ పెడతారు, అదేదో ఖర్చులు పెట్టి ఇంత మిగిలిందని కాయిన్లు ఇచ్చేస్తారు. పూర్తిగా మీరు సూపర్ బజార్ లెక్కలు చెప్పేదానికి మీరు సిద్ధమా? ఈరోజు అదేదో చెప్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలసీ తెచ్చాడు. గత ప్రభుత్వము ఈ 5 ఏళ్ళు 2019 నుంచి 24 చీకటి రోజులు జరిగినాయి. ఎక్కడ ఆస్తులు తనఖా పెట్టేస్తారు, దోచుకున్నారు. ఈ పలమనేరుకు వస్తే కూడా చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు, డిసిసి బ్యాంకు అనేక దొంగ రుణాలు ఇచ్చి మీరు పెద్దిరెడ్డి గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అనేక మంది వక్ర మార్గంలో లోన్లు ఇచ్చి ఆ బ్యాంకును లూటీ చేయలేదా మీరు? ఇంతెందుకు పలమనేరులో ఎత్తుకోండి. డిసిఎంఎస్ ఎక్కడైతే ఉన్నాయి గంగమ్మ గుడి కాడ మంచి వాల్యూ పైన ఒక ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ స్థలము
అక్కడ కానీ పాత సివిల్ సప్లైస్ కూడా అవంతా డిసిఎంఎస్వి అవన్నీ ఈ రోజు దొంగచాటులో దొడ్డిదారిగా నామమాత్రం ఫీజులు పెట్టి మీరు అక్రమంగా దాన్ని మీరు ఇచ్చేసుకోండి కదా. ఇదంతా మీరు అడిగితే మీకు ఇది అవుతుందా? ఒకసారి ఈ విధంగా ఎక్కడైతే అన్యాయం అక్రమం జరిగిందో ఇది నిగ్గుదేల్చే దీంట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు గుమ్మడికాయలతో భుజాలతో చూపించుకున్నట్ల మీరు ఈరోజు ఏదేదో ప్రేలాపలు పడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం బోసన్న గారికే, మేము తెలుగుదేశం పార్టీ మా అమర్నాథ్ రెడ్డి గారు సూపర్ బజార్ ఎన్నికలకు సిద్ధము. ఖచ్చితంగా ఆ ఎన్నికలకు పోవాలంటే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఎన్నికలు ఏ విధంగా ఓటర్ లిస్టు మాకు కావాలా, అంతా మీరు తప్పుడుగా పెట్టి నన్ను ఓటర్లు అంతా మీరు చేర్చుకునే వాళ్ళే మేము దాన్ని ఒకసారి పరిశీలిస్తాం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి గవర్నమెంట్ ఒక కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఉంది, దాని ప్రకారం వెళ్తుంది. మీకెందుకు గురిపాటు పెడతాం, ఎన్నికలు కూడా పెడతాం. 4వ తేదీ వరకు ఉంది, అంతవరకు మీరు ఓపిక. 2016లో అయిపోయింది ఎలక్షన్స్ పీరియడ్ అయిపోయింది. అప్పటి నుంచి జరగాల్సిన ఎలక్షన్ ఏమేం చేసి ఎవరెవరు కాలు పట్టుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎలక్షన్ జరిపించుకోలేదు? ఇప్పుడు మాత్రం ఏమంత అర్జెంటు? ఆల్రెడీ ప్రజలు నొక్కి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఒక సిస్టమ్ ప్రకారం పోతుంది స్టేట్ వైడ్. పలమనేరులో మాత్రం లేదు కోఆపరేటివ్ సూపర్ బజార్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. ఊరంతా ఒక దారి, ఇంకోరికి ఎవరికి ఒక దారి అన్నట్టు నీకు మాత్రము సపరేట్గా ఎలక్షన్ పెడతారా? అది మా ఇష్టము, ప్రభుత్వం ఇష్టం, అది స్థానిక ఎమ్మెల్యే గారి ఇష్టం, అది అమరన్న గారి ఇష్టం, అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం. అది ఎప్పుడు పెట్టాలా, ఏం చేయాలనేది మా పార్టీకి సంబంధించిన విషయము. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, ఎప్పుడు ఏం చేయాలనేది మాకు తెలుసు. మీరేమో పోయి స్టే తెచ్చుకున్నారు, అక్కడ సరుకులు లేవు, నేను లేకపోతే ఏమైపోతుంది, నా బిడ్డ ఇంకొక చేతిలో పెట్టేస్తా, ఇవన్నీ మేము చాలా ఉంది. అవన్నీ ఎత్తినామరంటే అసలు మళ్ళా ఎందుకో మాకు మనసు రావట్లే. మా వయసు అయిపోయింది, ఊరికి ఎందుకులే ఆయన టెన్షన్ పెట్టించేదనంటే ఇష్టం వచ్చినట్లు మీరు ఇట్లా ఈ విధంగా ప్రవర్తించడం న్యాయం కాదు. అదేదో మొన్న పద్మనాభ స్వామి గుడి, మళ్ళీ అది ఇంకొక భగవంతుని గుడి ఏదో ఒరిస్సాలో పూరి జగన్నాథ్ గుడి మాదిరి తలుపు తెరిస్తే ఏమో ఉండదనేసి ప్రజలకు తెలిసిపోతుందని ఈ జనతా బజార్ చైర్మన్, ఇప్పుడున్న చైర్మన్ గారు భయపడుతున్నారు. మీకెందుకండి భయము? మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆడ బీగాలు పారేయండి, మీ పీరియడ్ అయిపోయింది కదా. 2016లో మీరు పోయేసి అమర్నాథ్ రెడ్డి గారిని అడుక్కునేది వాస్తవం కాదా? నేనే ఉంటాను, నన్ను ప్రొడవం చేయనేసి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యే గారి దగ్గర పోయేసి అడుక్కొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళు చేతులు పట్టుకొని అడుక్కుని పెట్టుకుని వాస్తవం కాదా? దాంట్లో ఏమీ లేకపోతే, మీరేమి తినకపోతే, దాంట్లో ఆ జనతా బజార్లో డబ్బులు మీరు తినకపోతే, డైరెక్ట్ క్వశ్చన్, దాంట్లో మీరు ఎంత తిన్నారు? అంతెందుకండి, జనతా బజార్లో ఉండే షేర్ హోల్డర్లు కూడా, జనతా బజార్ డైరెక్టర్లు కూడా ఏం జరుగుతూ ఉంది అనేది ఎవరికి తెలియదు. సంవత్సరానికి ఒకసారి పిలుస్తాం, ఆ షేర్ హోల్డర్లు అందరికి కూడా ఒక కాయిన్ ఇస్తాం. ఆ కాయిన్ కూడా ఎవరు ఇస్తారు? ఎవరో ఒకరు నీ జనతా బజార్లో సరుకులు ఇస్తారు కదా, డీలరు, ఏజెన్సీ, వాళ్ళు ఇస్తే అది నువ్వు ఇస్తావు. అంతెందుకు ఇంత ముందు కూడా చెప్పినాను, నీ జనతా బజార్లో నువ్వు ఖాళీ సంచులు అమ్మే లెక్క తీసుకుంటే పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ వేసి అప్పుడు తెలుస్తుంది నీ బండారం. ఎందుకు భయపడుతున్నావు? అందరూ రాజీనామా చేయలే. ఇనామినేట్ పోస్టులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మారతానే రాజీనామా చేసి అడ్పారేసి బయట రాలా. వాళ్ళు ఏం చేయలేదు. నువ్వు బయట వస్తే, ఇంకో లోపల వస్తే ఏమి జరిగింది, నువ్వు కరెక్ట్ అన్నాడా నువ్వు కాదా వాడు తెలుస్తాడు. వాడు రాకపోతే నువ్వే వచ్చేసి మళ్ళీ కోర్టుకు పోయేది, మళ్ళీ స్టే తెచ్చుకునేది. మళ్ళీ ఎందుకు నేను అమర్నాథ్ దగ్గర మళ్ళీ నేను పార్టీలో చేరిపోతా, మళ్ళీ నేను ఉంటా, నాకు మళ్ళీ జనతా పార్టీ అడుగు. అదేదో అమ్మాయి చేతిలో చేయి పెడతాడంట. అమ్మాయి చేతిలో చేయి పెడితే మనం ఫస్ట్లో బ్రహ్మాండంగా అమెరికాలో అల్లుడు ఉన్నాడు, సంవత్సరానికి 10 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 కోట్లు సంపాదించడం అనేసి మనము ఒక అమ్మాయి చేత అబ్బాయికి పెడతాం. ఇట్లా వాడు దుర్మార్గుడు ఉంటాడు, వాడు దుష్టుడు ఉంటాడు, వాడు తాగుబోతుంటాడు, వాడు ఆటలాడేవాడు ఉంటాడు. మాకు తెలుస్తుందా? పెళ్లి చేసినాక వాడు సంసారం చేస్తే మన అమ్మాయి చెప్తుంది నా మొగుడు కరెక్టా కాదా అనేసి. ఎవరు చెప్పాలా?
ఒక చేతి పెడితే కదా, అది పెట్టకముందు అని భయపడతా ఉంటే ఎందుకు? నీలో అన్ని తప్పులు, జనతా బదులు అన్ని లెక్క తప్పులు, నువ్వు అడంతా మింగేస్తా ఉన్నావు. నువ్వు చేయనప్పుడు, తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మళ్ళీ ఎందుకు స్టే తెచ్చినావు? స్టే డబ్బులు నీవు కాదా? నీ డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తావు? ఏదో మన స్పెషల్ ఆఫీసర్ వచ్చినాడు, విజయవాడకు పోయినాడు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టినావు. నువ్వు ఎందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినావు స్టే తెచ్చేదానికి? అది చెప్పు. అది చెప్పలా, అది చెప్పవు. ఎందుకు చెప్పవు? ప్రజలను అడగాలి. నువ్వు ఒక్క మీటింగ్లో ఉన్నా ఇది నా కలెక్షన్, ఇది నా ఖర్చు, ఇది నా కమిషన్ అని చెప్పినావా? అంతెందుకు ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు బయట వచ్చి, మేము ఈ సరుకులు ఇన్ని లక్షల రూపాయలు కొంటే మేము ఇంత కమిషన్ ఇస్తున్నాము అంటున్నారు. తెలియదు ఎవరికిలే. అదేం చెప్పాడు, గురిగింజ కింద ఉన్నది ఎవరు తెలియదు అనేసి. అందరికీ తెలుసు గురిగింజ తిప్పితే నల్లగా ఉంటుంది అనేసి. ఆ మాదిరి మీరు కరెక్ట్ అయ్యేవాళ్ళైతే రాజీనామా చేసి బయట రాన్నా, ఎలక్షన్ నడిపిస్తాము, వచ్చినాడు ఉంటాడో ఇంకోటి చేస్తే తెలియదు, లేదు మేము ఇంకోటి ఇస్తాము, ఒక 6 నెలల సంవత్సరం ఇన్ఛార్జ్ చేస్తాము, నడిపిస్తాము, ఆడేముందు భయగతం బయట తీస్తాము. లేనప్పుడు ఎందుకు భయపడతావు? నువ్వు భయపడని అవసరం ఏముంది?